అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా కొత్త యుద్ధానికి తెరతీస్తూ ఉన్నారు. వెనిజులా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయంటూ ట్రంప్ చెప్తూ ఉన్నారు. తాజాగా ఆ ముఠాలను అంతం చేసేందుకు సైనిక దళాలను రంగంలోకి దింపారు. కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించింది అమెరికా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం చుట్టూ ఇవి సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజులాపై దాడి చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ముఠాలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ కూడా సంబంధాలు ఉన్నాయంటూ ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన్ను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా $50 మిలియన్ బహుమతి కూడా ప్రకటించింది. ఇటీవలే మదురో సర్కార్ ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి అంటూ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో ఒక హెచ్చరికగా పోస్ట్ పెట్టారు. మదురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదు అంటూ శ్వేత సౌధం ఒక ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు. దీంతో అక్కడి ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం ట్రంప్ కార్యవర్గానికి ఉన్నట్లుగా తెలుస్తోంది.